నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకున్న వేళ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మన్ లలిత్ మోడీ ప్రశంసలతో ముంచెత్తాడు. ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ బెస్ట్ పర్చేజ్ అంటూ కొనియాడాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో వైభవ్ కేవలం 47 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్ల సహాయంతో 96 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడినప్పటికీ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చూసి లలిత్ మోడీ పూర్తిగా ముగ్ధుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘమైన భావోద్వేగ భరితమైన పోస్ట్ను పంచుకున్నారు. వైభవ్ అసాధారణ ఆట తీరును అభినందిస్తూనే అతనికి ఎవరు ఊహించని ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తనకు నచ్చిన దేశంలో ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించేలా వైభవ్కు పూర్తి ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ఇస్తానని లలిత్ మోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన ట్వీట్లో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈరోజు వైభవ్ సూర్యవంశీ తన సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచిపోయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో అతను అంతకంటే పెద్ద విజయాన్ని, మైలురాయిని సాధించాడు అని కొనియాడాడు. చిన్న వయసులోనే ఎలాంటి భయం లేకుండా మైదానంలోకి దిగి ఎలా ఆడొచ్చో అతను దేశం మొత్తానికి చూపించాడు అని పేర్కొన్నారు. క్రీడలు అనేవి కేవలం వినోదం కోసమే కాదని, యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించే వేదికలని తానెప్పుడు నమ్ముతానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని లలిత్ మోడీ చెప్పుకొచ్చాడు. ఈ ఆఫర్ కింద ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా, ఏ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం లేదా కాలేజీలోనైనా వైభవ్ చదువుకోవాలని అనుకుంటే దానికి అయ్యే పూర్తి ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని లలిత్ మోడీ చెప్పుకొచ్చారు. ఈ స్కాలర్షిప్ వైభవ్ స్టేడియంలో చేసిన పరుగుల కోసం మాత్రమే ఇవ్వడం లేదని, కోట్లాది మంది యువ భారతీయులకు వైభవ్ అందించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, గొప్ప స్ఫూర్తికి గుర్తింపుగా ఇస్తున్నానని వెల్లడించారు. ప్రతిభ గల ఏ యువకుడైనా చదువుకు, క్రీడల్లో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి మధ్య ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన దురదృష్టకర పరిస్థితి రాకూడదన్నదే తన తాపత్రయమని లలిత్ మోడీ ఆకాంక్షించారు. ఈ 15 ఏళ్ల యువ సంచలనానికి ఐపీఎల్ సీజన్ నిజంగా ఓ మధురమైన కలలా సాగింది. ఈ టోర్నీలో ఆడిన 16 మ్యాచ్ల్లో వైభవ్ ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ను ఇప్పటి వరకు తన వద్దే ఉంచుకున్నాడు. మరీ ముఖ్యంగా ఈ టోర్నీలో వైభవ్ స్ట్రైక్ రేట్ 230కి పైగా ఉండటం క్రికెట్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సీజన్ అంతటా ఎలాంటి ఒత్తిడి లేకుండా, క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును ఆదుకుంటూ భయం లేకుండా బ్యాటింగ్ చేసిన వైభవ్ దురదృష్టవశాత్తు క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో తన జట్టును ఫైనల్కు చేర్చలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు.